ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఓం నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ ఆరాగ్యరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం సత్యోహారామి సత్యోహారమే నమో నమః. భవే భవేనాది భవే పుష్పాయ నమః. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో పుత్రాయ నమో కాళాయ నమో కలవితరాయ నమో ఫలాయ నమో ఫలప్రదాయ నమో సర్వభూతరమణాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యో సర్వేభ్యో సర్వాధరేభ్యో నమః. నమస్తే భవే నమః. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి శివం చామంతి కరవీరసారి వస్త్రోస్యోపలంకారణం కృత్వా వస్త్రం పరికల్పయామి. భవానీ శుద్ధ ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటిది. ఈ ఆలయం ఈ సంవత్సరం లోపల 9వ సంవత్సరంలో మంగళవారం నాడు శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుండి 12 గంటల వరకు ఈ కళ్యాణ మహోత్సవం పూర్తయింది. అటువంటిది తదనంతరము బుధవారం నాడు శివరాత్రి పర్వదినాన మంగళవారం రాత్రి 12 గంటల నుంచే భక్తుల యొక్క తాకిడి పెరిగి ఉదయం 6 గంటల వరకు కూడా సామాన్య రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా విఐపి విజిట్ ద్వారా వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా బారులు తిరిగి శివరాత్రి రోజు శివదర్శనం చేసుకున్నారు. రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమై 12 గంటల వరకు కూడా నిశిరాత్రి పూజ నిర్వహించడం జరిగింది. ఈ నిశిరాత్రి పూజకు ప్రత్యేకంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ వినయ్ కుమార్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు గురువారము ఉదయం 6 గంటలకు అన్నపూర్ణ సమేతంగా ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామికి అన్నపూర్ణ కార్యక్రమం నిర్వర్తించి అగ్నికి అన్నాన్ని ఆరోగ్యించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉపవాస దీక్ష విరమించడానికని అన్నప్రసాదం యొక్క వితరణ చేయడం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవ వేడుకలు 3 రోజులు అంగరంగ వైభవంగా ఇక్కడ సిద్ధులగుట్ట ఆర్మూర్లో జరిగాయి. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చక్కగా వచ్చేటువంటి భక్తులకు ఆలయ కమిటీ ద్వారా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా మహాశివరాత్రి పుణ్యదినాన స్వామిని ఆరాధించి పుణితులు కావాల్సిందిగా కోరుతూ లోకా సమస్త కినోభవంతు తథాస్తు. నమః శివాయ. మహాశివరాత్రి సందర్భంగా మరి నిన్న దాదాపు 2 లక్షల పైగా భక్తులు ఇచ్చేసి ఆ సిద్ధేశ్వరుని స్వామివారిని దర్శించుకొని మరి ఈరోజు మరుసటి రోజు ఉపవాస దీక్ష కారణంగా మరి సిద్ధగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకార ఆధ్వర్యంలో మరి అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని ఉదయం నుండి సిద్ధేశ్వర శివాలయంలో ప్రత్యేకమైన అభిషేకాలు అలాగే అన్న పూజ కార్యక్రమం కూడా జరిగింది. ఇటు కార్యక్రమానికి ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చేసి సిద్ధగుట్ట ఆస్థాన మహారాజు గారు శ్రీ శ్రీ నందీశ్వర మహారాజు గారు ఇచ్చేసి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఇక్కడ అన్న పూజ దగ్గర కూడా కొబ్బరిగా కొట్టి అన్నదాన ప్రసాదాన్ని కూడా మరి చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ఉదయం నుండి 8 గంటల నుండి దాదాపు 1 లక్ష పైగానే భక్తులు ఇచ్చేశారు. 1 లక్ష కాదు, ఇంకా సాయంత్రం కాదు 7 గంటల వరకు ఇంకొక 1,50,000 మంది భక్తులు ఇచ్చేయడానికి కారణం ఉంది. దానికి కూడా ఇంకా వందలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి నిర్విరామంగా భక్తులు ఎంతమంది వచ్చినా కూడా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కమిటీ వారి ఆధ్వర్యంలో మరి మాకు ఎంతో సహకరిస్తున్న మరి మా సిద్ధగుట్ట ఆలయ కమిటీ వారికి కూడా మరి మా దాతలకు కూడా చేపైన ధన్యవాదాలు చేస్తూ మరి ఇచ్చేసిన భక్తులందరూ మరి అన్న ప్రసాదం స్వీకరించి ఆ స్వామి ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటున్నాం. పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ అన్నదానానికి ఇప్పటికీ దాదాపుగా 1,00,000 నుండి 1,50,000 మంది వరకు ఈ భోజనాన్ని స్వీకరించారు. ఇంకా సాయంత్రం వరకు దాదాపుగా 1,00,000 మంది వచ్చినా కూడా భోజన ఏర్పాటు చేయడం జరిగింది.
అందరూ కూడా భక్తులు వచ్చి ఈ భోజనాన్ని స్వీకరించాలని కోరుతున్నాను. మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా నవనత సిద్ధేశ్వర పైన చాలా బ్రహ్మాండంగా అన్నదానము మరియు ప్రజలకు వేడి తాపాన్ని కూడా టెంట్ వేయడం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా అన్నదానం నిర్వహిస్తారు ఇక్కడ. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేపట్టాలని ఆలయ కమిటీ కూడా మంచి బ్రహ్మాండంగా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇక్కడ స్వయంభూ వెలిసిన విగ్రహాలు